ఒక రైతుగా నా వేగేశ్వరం జయరామకృష్ణరాజు ఉండి కాన్స్టిట్యున్సీ అండి. మీరు ఫార్మర్కి కావాల్సిన సౌకర్యాలన్నీ మనం గవర్నమెంట్ జరిగినాయండి. కాకపోతే ఇప్పుడున్న ఆక్వాకల్చర్ దీనమైన పరిస్థితిలో ఉన్నాం. మా బ్యాడ్ అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పీడీ ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉండటం వల్ల మా దురదృష్టం. ఇంకా దురదృష్టం ఏంటంటే మంచి చేసిన నాయకుడిని మేము మా గోదావరి జిల్లాలో మీరు మంచి చేసి అంత మంచి చేసిన మిమ్మల్ని ఓడించినందుకు మాకు ఈ శాపనాకరమేమో మా అక్క రైతులకి. ఎందుకంటే సార్ మీలాంటి నాయకుడు ఇండియాలో మీలాంటి నాయకుడు పుట్టడు సార్. నాకు పర్సనల్గా మీరంటే అభిమానం. కానీ మీలాంటి నాయకుడు ప్రజల గురించి ఆలోచించడం కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థని ఏ రంగం నడపాలన్నది కూడా మీరు రైతుకి మా అన్ని వర్గాలకి న్యాయం చేసే నాయకుడు. మా దృష్టిలో మీరు దేవుడితో సమానం అండి. కానీ కాబోయే కాలానికి ఈ రైతు సమస్యలు తీరాలంటే వ్యవసాయ రంగం కన్నా ఆక్వా రంగం చాలా ముఖ్యమైందండి. ఉపాధి అవకాశాలు దీని మీద మెండుగా ఉంటాయి సార్. ఎందుకంటే మధ్యతరగతి జీవితాలు బాగోవాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఇది చాలా మంచి పరిశ్రమ సార్. ఈ పరిశ్రమ ఇలాగా నష్టపోతే కనుక ఓన్లీ మీ ఆక్వా ఫార్మర్సే కాకుండా మధ్యతరగతి జీవితాలు, ఉపాధి అవకాశం ఉన్న జీవితాలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు కూడా పోతాయి కదా సార్. నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇక ఏంటంటే భవిష్యత్తులో గవర్నమెంటే ఫీడ్ ప్లాంట్ కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఆక్వా సంబంధించి మన గవర్నమెంట్ రన్ చేసింది అనుకోండి సార్. దీని మీద గవర్నమెంట్ కూడా ఆదాయాలు వస్తాయి సార్. నా పేరు కాండ్రేగుల నరసింహరావు అండి. గత 35 సంవత్సరాలుగా ఈ ఆక్వా ఫీల్డ్లో ఉన్నామండి. నాన్నగారి టైంలో ఆయనతోటి కలిసి పాదయాత్ర సుమారు 70 కిలోమీటర్లు నడిచామండి. మీ పాదయాత్రలో కూడా పాల్గొన్నాం. మీరంటే మీ కుటుంబం అన్న మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే మాటిస్తే మాట తప్పని నాయకత్వం ఏదైనా ఉందంటే మీ నుంచే మేము నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ బాటలో వెళ్ళాలనేది మా కోరిక. ముఖ్యంగా మీరు రైతాంగానికి ఉపయోగపడేటట్టు ఆ టైంలో మన ప్రభుత్వం టైంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి అక్కడ ఎఫ్డిఓలను ఏర్పాటు చేసి అక్కడ సర్టిఫికేషను అప్పుడు ఫ్రీగా చేసేవాళ్ళు. ఈ రోజున సర్టిఫికేషను మనకు ఏదన్నా రూపాయిన్నర కరెంట్ రావాలంటే సర్టిఫికేషన్కి 1000 రూపాయలు అయితే వాళ్ళ కమిషను 4000 రూపాయలు అవుతుంది. ఎకరానికి 5000 రూపాయలు ఇస్తేనే కానీ మనకు అర్జెంటుగా ఏదన్నా ట్రాన్స్ఫారం పెట్టుకోవాలంటే ఈ రోజుని రానటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి అప్పుడు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ మీరు ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యున్సీకి వచ్చి సుమారుగా దరిదాపు 1 కోటి రూపాయలు ఎంత ఖర్చు పెట్టారు. ఆ ల్యాబ్స్ ద్వారా భూసార పరీక్షలు అవునాయి, వాటర్ టెస్ట్లు అవునాయి. మొత్తం అన్నీ కూడా మనం మేతలు కూడా మనకి రైతు భరోసా ద్వారా మేతలు కూడా మనం సప్లై చేయడం జరిగిందండి. కానీ ఈరోజు అవన్నీ కూడా మూతపడిపోయినాయి. రైతులకి ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోయినాయి. ప్రొడక్షన్ ఈ రోజుని ఆక్వా సంబంధించి ప్రొడక్షన్ పెరిగింది. గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, మనకి విదేశీ కరెన్సీ వస్తుంది. రైతుకి చూస్తే రైతు ఈ రోజుని శూన్యం అనమాట ఉంది. చూస్తే రైతు ఈ రోజుని శూన్యం అనమాట ఉంది. చిన్న సన్నకారు రైతులు ఈ రోజున బతికే పరిస్థితి వాళ్ళకి లేదండి. ఆ చిన్న సన్నకారు రైతులందరూ కూడా రోజువారీ కూలీల కింద ఏర్పడ్డారు. ఉదాహరణకి చిన్న సన్నకారు రైతులు ఎవరి దగ్గరన్నా అప్పు తెచ్చుకుంటేనే కానీ వ్యవసాయం చెరువులు చేయలేనటువంటి పరిస్థితి. అప్పు తెచ్చుకోవాలంటే ఆ ఎంఆర్పి రేటు మీద 10% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. దానికి 2 నెలలకు 3 నెలలకు ఇంట్రెస్ట్ ఇంకో 10% అవుతుంది, 20%. ఇంతకుముందు మా సోదరులందరూ చెప్పినట్టు ఏదైనా పార్టీ కౌంట్ వచ్చి ఏదైనా 30% మిగిలిందో 20% మిగిలితే ఆ దళారులకి ఆ 20% వాళ్ళకి వెళ్ళిపోతుందండి. సిండికేట్ అన్నారు, ఇది సిండికేట్ కాదన్న. ఒక ముంబైలో ఉండే మాఫియా అంతా కూడా మా భీమవరంలోనే ఉంటుంది, ఈ ట్రేడర్స్లోనే ఉంటుందన్న. ఏంటంటే నేను కూడా ఏజెంట్గా చేశానన్న. ఎందుకంటే వీళ్ళ కౌంటు బేసిక్ రేట్లు వాళ్ళకి కావాల్సిన కౌంట్ ఉందనుకో అన్న, అది రేటు ఉంచుతారు. కానీ కౌంట్లు రేట్లు కొట్టేస్తూ ఉంటారన్న. ఇప్పుడు ఎలా ఉందంటే 50 కౌంట్ ఉందన్న, 50 నుంచి 52 వరకే 2 పదులు వేరియేషన్ తీస్తున్నారన్న. 53 కౌంట్ కాడి నుంచి 60 కౌంట్ వరకు ఒకే రేటు కొంటున్నారన్న. ఇది వరకు 20 రూపాయలు ఉందనుకో అన్న, వేరియేషన్ 60 నుంచి దీనికి 2 రూపాయల కాడికి ప్రతి పీస్కి తీసేవారన్న. దీని ముందులో ఏం చేశారన్న, 50 నుంచి 55 వరకు తీశారన్న. తర్వాత ఇప్పుడు 52కి పట్టుకొచ్చేసారు. అలాగే 62 నుంచి 62 వరకే కౌంటు, మళ్ళీ 62 నుంచి 63 నుంచి అది మళ్ళీ 70 కౌంట్లో పెట్టేస్తున్నారన్న. వేరియేషన్ కూడా 10 రూపాయలు పెట్టి 90 నుంచి 91, 92 కౌంట్ వస్తుంది.
అది రూపాయి వేరియేషన్. అది కూడా 2 పీసులని 5 రూపాయలు పెట్టేస్తానన్న. 92 నుంచి 93 నుంచి మళ్ళీ 100 కౌంట్ వరకు ఒకే రేట్ అన్న. ఈ రకమైన మాఫియా అన్నది ఎక్కడున్నదంటే భీమవరంలోనే ఉన్నదన్న. ఇది చాలా దారుణమైన విషయంలో పోతున్నాం అన్న. ఈ ఫీడ్ కంపెనీలని గవర్నమెంట్ నుంచి 5 రూపాయలు తగ్గించమన్నారన్న. అది ఎలా తగ్గించారంటే అన్న, ఆ డీలర్కి ఇచ్చి ప్రైసు పర్సంటేజ్ 21% ఉండన్న. ఆ పర్సంటేజ్ని డీలర్కి 15% చేసి మేము 5 రూపాయలు తగ్గించామని చెప్పని దాన్ని కూడా ఎలా బూచికని చూపించారంటే అన్న, అది ఇంత దారుణమైన ప్రభుత్వం చరిత్రలో చూడలేదన్న. అది రైతుల పక్షాన రైతులు ఆలోచించుకున్నారు, ఏం మాట అంటున్నారు అన్నది మాకు అర్థమవుతుంది. కానీ అన్న ఈ రోజు అంటే కడుపు మండిపోతుంది. ఆ రోజు ఉన్న రేట్లను బట్టి ఈ రోజు ఈ రైతులందరూ అలా పచ్చగా ఉండి మేము ఎదరకొచ్చాం తప్పించి కొంతమంది ఏళన చేస్తున్నారని. ఎలా అంటే మీరు క్రాప్ హాలిడే ఇచ్చేయచ్చు, కానీ క్రాప్ హాలిడే ఇచ్చేస్తే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 6 నెలల్లో తుప్పు పట్టిపోద్ది. ఎందుకు పనిచేది? పాతినానికి పనిచేద్ది. అస్సాం, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి ఈరోజు వలస స్కూళ్ళు ఎంతో వచ్చి పనిచేస్తున్నారన్న. వాళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళీ రారన్న. ఇక్కడ ఏం పని చేయించుకో? ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఆక్వా పరిశ్రమ మీరు ఎదరకొచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి మీరు ప్రజల్లోకి వచ్చి ఆక్వా పరిశ్రమ మీద మీరు ముందుగా మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నానిరాజు అండి, నాది అమలాపురం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. అన్ని విషయాలు చెప్పిన ఈవేళ నేను మాకు మీటింగ్ అయితే అక్కడ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. అక్కడ జనసేన, టీడీపీ, మన పార్టీ కూడా. మేము వాళ్ళకి ఒకటే చెప్పొచ్చాం, రేపు ధర్నాకి మేము ఉండట్లేదు, మేము జై జగన్, జగన్ గారి దగ్గరికి వెళ్తున్నాం. మన రైతుల వల్ల అవ్వదు, జగన్ గలం ఇప్పితే మన కూటమి గవర్నమెంట్ దిగి వచ్చి మన కోరికలు తప్పకుండా తీరుస్తుందని చెప్పొచ్చాం. అదేవిధంగా మీరు ఈ పాయింట్లతోటి చిన్న గలం ఇప్పి నేను ఇచ్చే వరకు నేను ఊరుకోను, రైతులు అందుతోటి నేను ఉంటానని చెప్పి అంటేనే మాకు ఇది వెంటనే అమలు జరుగుతుందని రైతుల తరపుని ఆశ ఉండి మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన. ఈ 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో నెల్లూరు జిల్లా తాడు నుంచి శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు కూడా ఈ కోస్టల్ ఏరియాలో ఎక్కువ బీసీ, ఎస్టీ, ఫిషర్మెన్ ఉన్నటువంటి ఏరియాలు అనేవి. వాళ్ళకే కొద్ది గొప్ప చిన్న చిన్న తీర ప్రాంతంలో భూములు ఉన్నాయి, బీడు భూములు. ఈ టైగర్ వచ్చిన తర్వాత ఆ భూముల్ని సాగు చేసుకుని ఈ చెరువులు తవ్వుకున్నామన్నా. దాన్నే మేము రాను పెంచుకుంటూ ఇవాళ ఈ ఆక్వా ద్వారా ఎదుగుదామని చెప్పి చిన్న ఆశతోటి ఏంటంటే ఒక పక్కనే సముద్రంలో ఫిషింగ్ లేదన్నా, సరిగ్గా ఫిషింగ్ లేకపోవడం వల్ల ఈ అల్టిమేట్గా ఈ కల్చర్ కూడా మేము తీసుకున్నామన్నా. అయితే ఈ కల్చర్ తీసుకున్న తర్వాత ఈ సరైన నాణ్యమైన సీడ్ ఇవ్వట్లేదని వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు, వాళ్ళ యాజమాన్యం, వాళ్ళ వ్యవహారం కాబట్టి. రెండోది ఫీడ్ ధరలు అందరు రైతులంతా చెప్పున్నారన్న. ఈ పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి ఫిషర్మెన్ సామాజిక వర్గంలో చిన్న చిన్న రైతులుగా ఏర్పడి ఫిషింగ్ లేకపోవడం వల్ల ఇది చేసుకుంటున్నాం. దాని మీద ఈ ఫిషర్మెన్ కూడా వృత్తి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్న. ఇది ఏదో ఇది చేసుకుందామని వస్తే ఇందులో ఈ ఫీడ్ ధరలు లిస్ట్ వచ్చినట్టు పెంచి నడ్డి విరుస్తారన్న. ఈ రైతాంగం ద్వారా మీ వెనకాల మేము నడుస్తామన్నా. ఎందుకంటే ఇప్పటికే మేము కోల్పోయాం. మీరు లేకపోవడం వల్ల మా బతుకులన్నీ కూడా చాలా తీర ప్రాంతాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ దానికి తోడు ఈ రైతాంగంలోకి వచ్చామంటే ఇది దెబ్బ వేశారు. ఎందుకంటే ఎక్కువ వాళ్ళ కంపెనీలు, వాళ్ళ వ్యవహారం అన్నీ ఉండటం వల్ల జరుగుతున్నది ఇదంతాను. కాబట్టి అన్న, ఈ మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం, ఇందులో డౌట్ లేదు. మీరు అడిగేయండి, ఈ తీర ప్రాంతంలో కానీ ఈ వెస్ట్ గోదావరిలో కానీ భారీ మేయతో నెగ్గించుకుని రైతాంగాన్ని ఆదుకునే విధంగా మేము మీ పక్షాన ఉంటానన్నా. ఒక్క అడిగేయన్నా మరి ఈ రైతులను ఆదుకోండి అన్న. నేను ఇదే చెప్తున్నానన్నా, ఇంకంతకు మించి మాట్లాడన్నా. థ్యాంక్ యూ అన్న.